హాయ్ అండి. వెల్కమ్ టు కింగ్ క్రాక్ మామ యూట్యూబ్ ఛానల్. ఈరోజు లేటెస్ట్‌గా గవర్నమెంట్ నుంచి వచ్చిన అప్డేట్ ఒకటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. విశ్వకర్మ ఈ కుట్టు మిషన్‌లు అని అంటారండి. ఈ విశ్వకర్మకు సంబంధించి లేటెస్ట్‌గా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. అయితే ఆ అప్డేట్ కోసం మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాము. ఈ అప్డేట్ కోసం తెలుసుకునే ముందు మన ఛానల్‌లో ఉన్న వీడియోస్‌ని చాలామంది ఎక్కువగా చూస్తున్నారండి. కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. నేను ఇంత కష్టపడి వీడియో చేసి మీకు ఇన్ఫర్మేషన్ పాస్ చేసేది జస్ట్ సబ్స్క్రైబ్ కోసం అండి. దయచేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో గనుక మీకు నచ్చినట్టయితేనే లైక్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ అయినా సరే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానెల్‌లో వచ్చే అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు రావడం అయితే జరుగుతుంది. ఇక ఎటువంటి ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. పీఎం విశ్వకర్మకు సంబంధించి పాత వారికి, కొత్త వారికి సంబంధించి లేటెస్ట్‌గా 2 అప్డేట్స్ అయితే రావడం జరిగింది. వాటి కోసం అయితే ఈరోజు వీడియోలో నేను మాట్లాడతాను. అయితే పాత వారి కోసం ముందుగా మాట్లాడతాను. మొత్తంగా పీఎం విశ్వకర్మకు సంబంధించి దేశం మొత్తం మీద 2,27,03,479 అప్లికేషన్స్ అనేవి రావడం జరిగిందండి. చాలా ఎక్కువ అప్లికేషన్స్ వచ్చాయి. అయితే మన తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి చాలా తక్కువగా అయితే అప్లికేషన్స్ వెళ్ళాయండి. ఎందుకంటే దానికి సంబంధించిన స్టాటిస్టిక్స్ ఉన్నాయి. అవి మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. అవి చూస్తే మీకు అర్థమవుతుంది. చాలా తక్కువ అప్లికేషన్సే వెళ్ళాయి మిగతా రాష్ట్రాలతో పోలిస్తే. ఇంకా అప్లై చేసుకోవాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి ఈ వీడియోని మీకు మీకు తెలిసిన ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి. అప్పుడే వాళ్ళు కూడా ఈ యొక్క స్కీమ్‌కి అప్లై చేసుకొని బెనిఫిట్ అనేది పొందడం జరుగుతుంది. ఇక పాత వారికి సంబంధించి చాలా మందికి ట్రైనింగ్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ పడలేదని చెప్పేసి మెసేజ్ చేస్తా ఉన్నారు. మీకు ఎన్‌పీసీఐ మ్యాపింగ్ లేకపోతే అమౌంట్ అనేది క్రెడిట్ కాదు. సో, ఖచ్చితంగా ఎన్‌పీసీఐ మ్యాపింగ్ అనేది చెక్ చేసుకోండి. అంటే మీ ఆధార్‌కి బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ చేసుకోవాలి. ఇది మీకు బ్యాంక్‌లో చేస్తారు. బ్యాంక్‌లోకెళ్ళిన తర్వాత ఎన్‌పీసీఐ మ్యాపింగ్ అనేది చేసుకోండి. చేసుకుంటే ఆ ట్రైనింగ్ అమౌంట్ ఏదైతే ఉందో అది రిలీజ్ అవుతుంది. అంతే కాకుండా చాలామంది మేము అప్లై చేసామండి. మా మొబైల్‌కి ఎటువంటి మెసేజ్ రాలేదు. మేము ఏ రకంగా చేసుకోవాలి? ఎలా చూసుకోవాలి? అని చెప్పేసి అడుగుతున్నారు. ఏం లేదండి. మీ యొక్క అప్లికేషన్ 3 స్టేజ్‌లో ఉంటుందండి పెండింగ్‌లో. ఫస్ట్ స్టేజ్ మీరు అప్లై చేయగానే ఫస్ట్ స్టేజ్ ఎక్కడ అంటే ఐదర్ మీ పంచాయతీ ఆఫీస్‌లో అయినా ఉంటుంది. లేదా యూఎల్‌బీ పురపాలక శాఖ అంటే మున్సిపల్ ఆఫీస్‌లో అయినా సరే పెండింగ్‌లో ఉంటుంది. సిటీ వాళ్ళకైతే మున్సిపల్ ఆఫీసు, రూరల్ వారికైతే పంచాయతీ ఆఫీసు. ఇలా ఈ 2 స్టేజ్‌లో ఎక్కడైతే పెండింగ్ ఉందో, ఈ పెండింగ్ ఉన్న అప్లికేషన్‌ని అప్రూవ్ అనేది జరగాలి. ఇది స్టేజ్ 1. ఈ స్టేజ్ 1 కంప్లీట్ అయిన తర్వాత స్టేజ్ 2. స్టేజ్ 2 బ్యాంక్‌లో అప్రూవల్ అవ్వాలి. బ్యాంక్‌లో పెండింగ్‌లో ఉంటే బ్యాంక్ దగ్గర అప్రూవల్ అవ్వాలి. స్టేజ్ 3 ఎంఎస్ఎంఈ దగ్గర స్టేజ్ 3 ఉంటుందండి. డెవలప్‌మెంట్ అండ్ ఫెసిలిటేషన్ ఆఫీసర్ గారి దగ్గర మూడో స్టేజ్‌లో పెండింగ్‌లో ఉండడం జరుగుతుంది. ఇలా 3 స్టేజ్‌ల్లో మాత్రమే పెండింగ్‌లో ఉంటుంది. మీ అప్లికేషన్ ఏ స్టేజ్‌లో పెండింగ్‌లో ఉందో తెలుసుకొని ఈ 3 స్టేజ్‌ల్లో గాని దాటినట్టయితే నెక్స్ట్ స్టేజ్ ఏదైతే ఉందో ట్రైనింగ్ స్టేజ్ ఆ స్టేజ్‌లోకి వెళ్తుందనమాట. సో, ఈ 3 స్టేజ్‌లు దాటిందో లేదో మీరు చెక్ చేసుకోవాలి. అది ఏ రకంగా చెక్ చేసుకోవాలి అంటే, ఇలా పీఎం విశ్వకర్మ అని చెప్పేసి మీ మొబైల్‌లో కొట్టగానే ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ 3 డాట్స్ ఉంటాయి. ఆ 3 డాట్స్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ రకంగా ఓపెన్ అవుతుంది. ఆ ఓపెన్ అయినప్పుడు అప్లికెంట్/బెనిఫిషరీ లాగిన్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఎంటర్ మొబైల్ నంబర్ అని అడుగుతారు. మీరు ఏదైతే అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు మొబైల్ నంబర్ ఇచ్చారో, ఆ మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి. క్యాప్చర్ ఎంటర్ చేయండి. లాగిన్ అవ్వండి. ఇక్కడ చాలామంది నన్ను అడుగుతున్నారండి. నేను మొబైల్‌లోనే అప్లై చేసేసుకుంటాను అని చెప్పేసి. మన మొబైల్ అప్లై చేసుకునేటప్పుడు ఏమవుద్దంటే, మన యొక్క బయోమెట్రిక్ తీసుకోవడం అనేది ఇబ్బందికరంగా మారుతుంది. లేదా ఓటీపీలు రావడం అనేది ఇబ్బందికరంగా మారుతుంది. కాబట్టి దయచేసి దగ్గరలో ఉన్న నెట్ సెంటర్ ఏదైతే సీఎస్‌సి సెంటర్స్ ఉన్నాయో, ఆ సీఎస్‌సి సెంటర్స్‌కెళ్ళి సీఎస్‌సి లాగిన్ ద్వారా అప్లై చేసుకోండి. చాలా ఈజీగా ప్రాసెస్ అనేది అవుతుంది. మీకు బయోమెట్రిక్ కూడా తొందరగా తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి సెల్ఫ్ లాగిన్‌తో అప్లై చేయకుండా సీఎస్‌సి సెంటర్‌లోనే అప్లై చేయండి. అయితే మీ యొక్క అప్లికేషన్ స్టేటస్‌కి ఇక్కడ మీ యొక్క మొబైల్ నంబర్ ఎంటర్ చేసి, క్యాప్చర్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత ఓటీపీ వస్తుంది. ఒకవేళ ఓటీపీ రాకపోతే మళ్ళీ రీసెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. ఓటీపీ వచ్చిన తర్వాత ఓటీపీని ఎంటర్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేయగానే మీకు ఇక్కడ అప్లికేషన్ ఇలా ఓపెన్ అవుతుంది. అక్కడ అప్లికేషన్ స్టేటస్ అని ఉంటుందండి. ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ దగ్గర రివ్యూ పెండింగ్ ఎట్ గ్రామ పంచాయతీ అని ఉంది. అంటే ఫస్ట్ స్టేజ్ 1లో ఉందన్నమాట. అలాగే రివ్యూ పెండింగ్ ఎట్ బ్యాంక్ అని ఉంటుంది. రివ్యూ పెండింగ్ ఎట్ డీఎం లేదా డీఎఫ్ఓ అని ఉంటుంది. అంటే ఎంఎస్ఎంఈ లెవెల్‌లో పెండింగ్ ఉన్నట్టు. ఇలా 3 స్టేజ్‌లో పెండింగ్ ఉంటుంది. ఈ 3 స్టేజ్‌లు క్లియర్ అయితే వారికి ట్రైనింగ్ అనేది మెసేజ్ గాని, కాల్ గాని రావడం అయితే జరుగుతుంది. ఇది 3 స్టేజెస్‌లో పెండింగ్. ఇది ఆల్రెడీ అప్లై చేసిన వారి గురించి. అయితే ఇప్పుడు కొత్తగా అప్లికేషన్స్ పెట్టుకోవాలి అన్న వారి గురించి. ఎందుకంటే ఎలక్షన్స్ టైమ్‌లో పెట్టుకోవడానికి అవ్వలేదు కాబట్టి చాలామంది అప్లై చేసుకోవడం అవ్వలేదు. అయితే ఇప్పుడు అప్లై చేసుకోవడానికి అవుతుంది. ఇప్పుడు అప్లై చేసుకోవడానికి విశ్వకర్మ అవుతుంది కాబట్టి, వారికి సంబంధించి కొత్త అప్డేట్ ఏంటంటే, ఇప్పుడు విశ్వకర్మ అనేది అప్లై చేసుకోవడానికి అవుతుంది. నేను విశ్వకర్మకు సంబంధించి ట్రైనింగ్‌కి సంబంధించి కొన్ని స్టాటిస్టిక్స్ అనేవి తీసుకోవడం జరిగిందండి. నేను ఇంత కష్టపడి స్టాటిస్టిక్స్ తీసుకుంటున్నాను. దయచేసి ఛానెల్‌ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.
ఇలా మీరు ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని నేను మరిన్ని వీడియోలు ఇలా చేయడానికి మీకు అవకాశం ఉంటుంది. కావలిస్తే ఎన్ని ఛానెల్స్‌లో వీడియోస్ అయినా చూడండి. ఇలాంటి స్టాటిస్టిక్స్ ఏ వీడియోలో కూడా మీకు చూపించరు. వెతికి వెతికి డేటా అంతా తీసుకొచ్చి మీకు చూపిస్తున్నానండి. సో, దయచేసి నా కష్టానికి తగ్గినట్టుగా మీరు ఛానెల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోనైతే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక ఈ స్టాటిస్టిక్స్‌కొచ్చేసరికి ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించండి. ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి విశ్వకర్మ రిజిస్ట్రేషన్స్ ఎన్ని జరిగినాయంటే ఇక్కడ చూడండి 75,225 అప్లికేషన్స్ అనేవి జరిగినాయండి. విశ్వకర్మ సంబంధించి. ఆ పక్కన చూడండి డిస్ట్రిక్ట్ వైస్ కూడా విశ్వకర్మ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి. ఎక్కువగా వెస్ట్ గోదావరిలో జరుగుతుంది. చాలా తక్కువగా అల్లూరి సీతారామరాజు. దాని ముందేమో బాపట్ల ఉంది. సెకండ్ ప్లేస్‌లోనేమో వైఎస్ఆర్ ఉంది ఇక్కడ. ఇది డిస్ట్రిక్ట్ వైస్ ఉంది. ఆ కిందన చూడండి ఏ నెలలో ఎన్ని అప్లికేషన్స్ పెట్టారని కూడా మీకిక్కడ కిందన గ్రాఫ్ ఇచ్చాను. ఇక్కడ చూడండి జూన్‌లో ఆల్రెడీ 2594 అప్లికేషన్స్ అనేవి పెట్టారండి. 2024కి సంబంధించి. సో, కాబట్టి అప్లికేషన్స్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. సో, ఎవరైతే ఇంకా కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటున్నారో దయచేసి అప్లై చేసుకోండి. ఇది ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి. ఇది కూడా ఆంధ్రప్రదేశ్ డేటానండి. ఇక్కడ చూడండి టైలర్స్‌కి ఎంతమంది అప్లై చేశారో చూసారా? 45,906 మంది టైలర్ ట్రేడ్‌కి అప్లై చేసిన వాళ్ళు. ఇందులో పైన చూసారా ఏజ్‌కి సంబంధించి కూడా ఒక గ్రాఫ్ అనేది ఇచ్చారు. ఎక్కువగా 30-45 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు ఎక్కువగా అప్లై చేస్తున్నారు. ఇక్కడ మేల్, ఫీమేల్‌కి ఎంతమంది అప్లై చేశారన్న డేటా కూడా నేను ఇక్కడ మీ అందరికీ చూపించడం జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్‌లో ట్రైనింగ్ సెంటర్స్ కోసం చాలామంది అడుగుతా ఉన్నారు. నేను స్టార్టింగ్‌లో కూడా చెప్పాను. ట్రైనింగ్ సెంటర్స్ 76 ఉన్నాయి. ఈ 76 ట్రైనింగ్ సెంటర్స్ ఇగోండి చూసారండి ఇక్కడ యారో మార్క్‌లో క్లియర్‌గా చూపించాను. ఆ 76 ట్రైనింగ్ సెంటర్స్ ఉండడం జరిగింది. ఆ 76 ట్రైనింగ్ సెంటర్స్ యొక్క నేమ్స్ కూడా కిందన డిస్‌ప్లే చేశాను. సో, ఈ డేటా అంతా ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించండి. ఇప్పుడు తెలంగాణకు సంబంధించి డేటా చూద్దాము. తెలంగాణకు సంబంధించి మొత్తం అప్లికేషన్స్ 34,289 అప్లికేషన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఎక్కువగా నల్గొండ, కామారెడ్డి వారు ఎక్కువగా అప్లై చేసి ఉన్నారు. చాలా తక్కువగా నాగర్ కర్నూల్ నుంచి అప్లై చేశారు. ఇక్కడ చూడండి మంత్ వైస్ డేటా చూసుకుంటే అప్లై చేస్తూ ఉన్నారు. ఈ జూన్‌లో 2,994 అప్లికేషన్స్ అనేవి ఈ రోజు వరకు అప్లై చేసున్నారు. ఇది తెలంగాణకు సంబంధించి. అంటే తెలంగాణకు కూడా ఆల్రెడీ అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అయినాయి. చాలా మందికి నేను చెప్తున్నానండి తెలంగాణలో కూడా ఓపెన్ అయింది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఓపెన్ అయింది. మీరు అప్లై చేసుకోండి అని. చాలా మంది అంటే మాకు ఓపెన్ అవ్వలేదండి అని చెప్తున్నారు. ఇవి ప్రూఫ్స్ అండి. నేను ఎందుకు చూపిస్తున్నానంటే ఇదంతా ఓపెన్ అయింది. అప్లికేషన్ అనేది ఓపెన్ అయింది. అప్లై చేసుకోండి అని చెప్పడానికి చూపిస్తున్నాను. అయితే టైలర్స్‌కొచ్చేసరికి 8,513 మంది టైలర్స్‌కి అప్లై చేసుకున్నారు. 30-40 ఏజ్ ఉన్న వాళ్ళే 18,000 మంది ఉన్నారు. సో, రకరకాల ట్రేడ్‌కి సంబంధించి అప్లై చేసుకోవడం అనేది జరిగింది. ఆ ట్రేడ్‌కి సంబంధించిన డేటా కూడా నేను ఇక్కడ తెలంగాణకు సంబంధించి డేటా చూపించాను. తెలంగాణలో మొత్తం 38 సెంటర్‌లో ట్రైనింగ్ అనేది ఇస్తున్నారు. 38 సెంటర్స్ యొక్క డేటా కూడా కిందన అవైలబుల్‌గా ఉంది. ఇది తెలంగాణకి సంబంధించి. సో, ఇక్కడ 2 విషయాలండి. ఒక విషయం ఆల్రెడీ అప్లికేషన్ అప్లై చేసిన వాళ్ళు ఏ రకంగా స్టేటస్‌లు చెక్ చేసుకోవాలో వీడియోలో చెప్పాను. తర్వాత కొత్తగా అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అయినాయి. దానికి సంబంధించిన ప్రూఫ్‌లు కూడా చూపించాను. సో, ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఎవరైనా ఇంకా పెండింగ్‌లో ఉంటే. మీ ఫ్రెండ్స్‌కి కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. సో, వారు కూడా అప్లై చేసుకునేలా చేయండి. ఎందుకంటే చాలా తక్కువ మంది అప్లై చేసుకున్నారు. నేను మిగతా డేటా అంతా పరిశీలించిన తర్వాత, చూసిన తర్వాత నాకు తెలిసిందేంటంటే, మన తెలుగు రాష్ట్రాల నుంచి చాలా తక్కువ అప్లికేషన్స్ ఎళ్ళాయి కంపేర్ టు మిగతా రాష్ట్రాలతో. సో, ఖచ్చితంగా అందరూ అప్లై చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మీకెలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోని మాత్రం లైక్ చేయండి. ఛానెల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.